భావించారు, జీవితాంతో ఒక లక్ష్యంగా మార్చుకున్నారు. వెంకయ్య నాయుడు గారిని ఆదర్శంగా తీసుకున్నారు. ఇవాళ ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతుందని చెప్పారు. నెక్స్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోబోతున్నారు తనికెళ్ల భరణి గారు. ప్లీజ్. తనికెళ్ల భరణి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పసందైన పేరు. భరణి నక్షత్రాన్ని తన పేరుగా మలుచుకున్నారు తనికెళ్ల దశభరణి శేషప్రసాద్. ఆధ్యాత్మికం, అద్భుత నటనా కౌశలం, ఆటకథరా శివుడా అంటూ భగవంతుణ్ణే మెప్పించిన కవితా గానం అన్నీ కలగలిసిన భరణం. తనికెళ్ల భరణి గారు తెలుగు సాహిత్య, సినీ, సాంస్కృతిక రంగాల్లో తనదైన ముద్ర వేశారు. తెలుగు మాటకు తళుకెత్తిన తారగా, తత్వవేత్తగా, మాటల్లో మాధుర్యాన్ని, భావాల్లో భద్రతను, మనసుల్లో మానవతను వెలిగించిన విలక్షణ ప్రతిభాశాలి తనికెళ్ల భరణి. తనికెళ్ల భరణి గారు మాటను ఆయుధంగా కాక ఆరాధనగా ఉపయోగించిన కవి. తెలుగు భాషకి అందాన్ని, అర్థవంతమైన అన్వయాన్ని అందించిన రచయితగా తనికెళ్ల భరణి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. వెండితెర మాటలకు వేద గంభీరతను అందించిన మాటల మాంత్రికుడు. ఆయన రచనల్లో ప్రతి వాక్యం వెనుక ఒక మానవతా సందేశం ఉంటుంది. నటుడిగా, కథా రచయితగా, మాటల రచయితగా, కవిగా, రంగస్థల నటుడిగా, దర్శకుడిగా, ఇలా అన్ని రంగాల్లో తనికెళ్ల భరణిది అందెవేసిన చెయ్యి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 750కి పైగా సినిమాల్లో ఆధ్యాత్మికం, అద్భుత నటనా కౌశలం, ఆటకథరా శివుడా అంటూ భగవంతుణ్ణే మెప్పించిన కవితా గానం అన్నీ కలిసిన భరణం తనికెళ్ల దశభరణి శేషప్రసాద్ గారు. భాషకు రూపం, భావానికి రూపాంతరం, సంభాషణకు ప్రాణం పోసిన తనికెళ్ల భరణి గారిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించుకుంది సగర్వంగా జీ తెలుగు న్యూస్. ఇక నెక్స్ట్ మనమందరం చాలా